ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీ ప్రమాదంపై అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది. లైవ్ ద్వారా చూద్దాం. మీరు ఈ హౌస్ లో ఈ హౌస్ లో అధ్యక్ష సబ్జెక్ట్ మీద చర్చ చేయకుండా ఎక్కడికెక్కడికో తీసుకుపోవడం. ఈరోజు సంఘటన జరిగింది ఎక్కడ దిశ వెస్ట్ గోదావరి జిల్లా మొగల్తూరులో జరిగితే ఎమ్మెల్యేలందరూ కూడా మహాడాలని ఆలోచిస్తున్నారు. మీరు కూడా మైక్ ఇచ్చేటప్పుడు అధ్యక్ష మీరు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. అందరూ కూడా అవకాశాలు ఇస్తే వారు ఆవేదన చెప్పుకుంటారు తప్ప ఈ సభ ప్రతిరోజు చూస్తున్న అధ్యక్ష స్టేట్మెంట్ ఇస్తామని మీకు మార్నింగే లెటర్ ఇచ్చారు మంత్రి గారు. దానికోసం 3.5 గంటలు సభ వృధా చేశారు. 1 గంట 56 నిమిషాలు, ఇంకొక 6 నిమిషాల్లో మీరు అర్జెంట్ చేస్తున్నారు. అంటే ఎప్పుడైనా సబ్జెక్ట్ డిస్కస్ చేస్తారు అధ్యక్ష? ఏం మాట్లాడతారు అధ్యక్ష? వీళ్ళ ఇష్ట ప్రకారం హౌస్ అంటే ఒక ఉందాతనం ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది. మీరు సబ్జెక్ట్ కన్ఫైన్ చేయాల్సిందిగా ఇష్టానుసారంగా ఏదంటే మాట్లాడడానికి అవకాశాలు లేవు. ఒకవేళ ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు కాబట్టి రేపు ఈ సెషన్ అవుతానే ఒక క్లాసులు పెట్టిన అధ్యక్ష, రూల్స్ నేర్పించండి, శిక్షణ ఇవ్వండి. అదే మరిగా అధ్యక్ష నిన్న ఈరోజు చూశాను ఈ సభలో ఉందాతనం పూర్తిగా పోయే పరిస్థితి వచ్చింది. మళ్ళా పోడియంకి గొడవ చేసే పరిస్థితి వస్తున్నారు. అది కూడా ప్రివిలేజ్ కమిటీకి పంపించాలి. అంతేకాదు మీరు అవసరమైతే ఇంతకుముందు స్పీకర్ గారు పెట్టారు, రామకృష్ణ గారు ఉన్నప్పుడు ఒక రెడ్ లైన్ పెట్టారు. రాబోయే సభలో రెడ్ లైన్ పెట్టి ఆ లైన్ దాటి ఎవరొచ్చినా ఆటోమేటిక్ గా సస్పెన్షన్ చేస్తే అప్పుడైనా వీళ్ళు కంట్రోల్ అవుతారు తప్ప లేకపోతే అధ్యక్ష మనం ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం ఈ సభలో కరువు గురించి మాట్లాడారు అధ్యక్ష, త్రాగునీటి సమస్య గురించి మాట్లాడారా, ప్రజా సమస్యలు ఒకటి మాట్లాడారా? వీళ్ళకి ఏం అర్హత ఉంది అధ్యక్ష మాట్లాడడానికి? ఒక డిమాండ్ చర్చ చేశారా? ఒక బిల్లు చర్చ చేశారా? ఒక క్వశ్చన్ అవర్ల అధ్యక్ష ఎప్పుడు ప్రతిపక్షానికి అవకాశం క్వశ్చన్ అవర్. కనీసం 9 గంటలకు ఒక్కరోజైనా క్వశ్చన్ అవర్ జరగనిచ్చారా? ఏంటి అధ్యక్ష ఇది? ఇలాంటి సభ ఏ విధంగా హుందాగా ఉంటుందని అడుగుతున్నాను. ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు, ఇష్ట ప్రకారం చేస్తున్నారు. దీన్ని డెఫినెట్ గా డిసిప్లిన్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ సెషన్ లో మీరు మన ఎథిక్స్ కమిటీనా లేకపోతే ప్రివిలేజ్ కమిటీ పెట్టి రూల్స్ ఫ్రేమ్ చేయాలి, రెడ్ లైన్ పెట్టాలి. ఎవరైనా లైన్ దాటి వస్తే యాక్షన్ తీసుకునే పరిస్థితి రావాలి. సబ్జెక్టు డిబేట్ చేస్తే కరెక్ట్ చేసే పరిస్థితి రావాల్సి కోరుకుంటూ ప్రస్తుత అధ్యక్ష ఆ జిల్లా ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ ప్రజల ఆవేదన, అక్కడ ప్రజల ఆలోచన ఏమున్నా అవి కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానిపైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దయచేసి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వమని మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. సభ్యుల అవగాహన కోసం 2 రోజులు పెట్టాం, ఒక రోజు కాదు. అవగాహన కోసం 2 రోజులు క్లాస్ పెట్టాం. చాలా మంది ముఖ్యులు చెప్పారు. దశ డిసిప్లిన్ కొంతమందికి డిసిప్లిన్ రాదు దశ, డిసిప్లిన్ చేయాలి. మీరు చూశారా దిశ బయట కూడా ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తే డెఫినెట్ గా గవర్నమెంట్ డిసిప్లిన్ చేసావు దిశ. వీళ్ళు ఇష్ట ప్రకారం ఆడలేరు అధ్యక్ష. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, అసెంబ్లీలో కూడా క్రమశిక్షణ మెయింటైన్ చేయాలి, ఉందాతనం ఉండాలి. మేము తప్పు చేసినా వాళ్ళు తప్పు చేసినా మీకు సర్వాధికారాలు ఉన్నాయి. మీరు డిసిప్లిన్ చేయమని క్రమశిక్షణ పాటించమని మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. ప్లీజ్ కంక్లూడ్. అధ్యక్ష అవుట్డేటెడ్ ఎమ్మెల్యేలు ఎవరో, ఫస్ట్ ఎమ్మెల్యేలు ఎవరో అందరికీ తెలుసు. ఇదే సరిపోతుంది అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష గొంతేరు డ్రైన్కి సంబంధించి 30,000 ఎకరాల ఆయకట్టు అధ్యక్ష యనమద్దూరు డ్రైన్ అని చెప్పి కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే డ్రైన్ పూర్తిగా కూడా కాలుష్యమయమైపోయి ఇంతకు ముందు తాగునీళ్లు సాగునీటికి ఉపయోగపడే పొల్యూషన్స్ డైరెక్ట్ గా డ్రైన్లలో కలిసినందువల్ల పూర్తిగా తాగునీటి కథ దేవుడు ఎరుగు. ఇవాళ రెండింటికి కూడా దూరం అయిపోయిన పరిస్థితి యనమద్దూరు డ్రైన్. అదే రకంగా ఇప్పుడు గొంతేరు డ్రైన్ కూడా పరిస్థితి ఏంటంటే 30,000 ఎకరాలకు సంబంధించిన రైతులు ఇవాళ ఎందుకు భయపడతా ఉన్నారు అనంటే దాని పరిస్థితి కూడా యనమద్దూరు డ్రైన్ మాదిరిగానే తయారవుతుంది. చివరికి అది
తాగేదానికి కనీసం ఇప్పుడు ఇవాళ తాగునీళ్లు మంచినీళ్లు ఇవాళ సాగునీళ్లు ఉన్న పరిస్థితి నుంచి రెండింటికి కూడా దూరం అయ్యే పరిస్థితి వస్తుంది అన్న భయం ఇవాళ రైతుల్లో ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆక్వా ఫుడ్ పార్క్ కు సంబంధించి అక్కడ అసలు దీన్ని కట్టడి చేయడం కోసం అని చెప్పి ఆక్వా ఫుడ్ పార్క్ కు సపోర్ట్ చేస్తూ ప్రైవేట్ సంస్థకు సపోర్ట్ చేస్తూ ఇవాళ తాను 37 మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు అధ్యక్ష. అక్కడ సత్యనారాయణ గారు ప్లీజ్ what is this? No, I said no, you cannot dictate this. Please be seated. Yes, please be seated. Please be seated. అధ్యక్ష వ్యక్తిగత విమర్శల్లోకి పోవద్దండి. ఏంటండి ఏం చేస్తారు చెప్పండి. ఏంటి మీకు పద్ధతి లేదు, క్రమశిక్షణ లేదు. మీరు విషయం కన్ఫైన్ కాదు. మీ లీడర్ చెప్తే వింటారు, ఎవరు చెప్పిన వినరు. ఏమండి ఎట్లయితే మీరు ఇంతసేపు మాట్లాడారు. వ్యక్తిగత విమర్శలు తప్పితే సమస్య గురించి మాట్లాడలేరు. ఇంకెంతసేపు మాట్లాడతారు చెప్పండి. నో, ఇట్స్ నాట్ కరెక్ట్. ప్లీజ్ బీ సీటెడ్. ప్లీజ్ బీ సీటెడ్. నో, సత్యనారాయణ గారు. ఎస్ అధ్యక్ష, ఇనిషియేటివ్ ఏదైతే జరిగిందో ఇది మొగల్తూరు సంబంధించిన ఒక ఆక్వా ఫుడ్ పార్క్ సంబంధించిన సమస్య అధ్యక్ష. ఏదైతే యాక్సిడెంట్ జరిగిపోయో పరిశ్రమలో యాక్సిడెంట్ జరగడం అనేది మరి ఊహించడే కాదు, పరిశ్రమ రావాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఆ పరిశ్రమ ద్వారా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకి ఉపాధి కల్పించాలని ఒక సాంప్రదాయాన్ని ఆలోచించే మరి పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రతి ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తూ ఉంటుంది. అయినప్పుడు కూడా నిన్న మొగల్తూరులో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఈ ఇన్సిడెంట్ అనేది ఎవరో ఆశించింది కాదు. ఒక సంపలో వారి కూలీలు వచ్చి ఆ పరిశ్రమలో ఉండే పరిశ్రమని ఏదైతే శుద్ధి చేయాలనే ప్రయత్నం చేసినప్పుడు అనుకోని రీతిలో వారిని మరణించినప్పుడు ఆ కుటుంబానికి సంబంధించిన ఆ పరిశ్రమలో ఏ రకమైన ప్రమాదాలు నివారించడానికి ప్రయత్నం చేశారో లేదా అనేది ఒక ఆలోచన చేయడానికి ప్రభుత్వం ఏదైతే నిరీక్షణ ఎంక్వైరీ చేయడానికి సిద్ధంగా ఉంది. లేదో పరిశ్రమకు సంబంధించిన చనిపోయిన వారికి హెచ్చరికలు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈనాడు ప్రభుత్వం ముందుకొచ్చిన విషయాన్ని కూడా మనం చెప్తా ఉన్నాం. ఈనాడు మీరు ఒకటే ప్రతిపక్ష నాయకుడిగా కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఒకటే చెప్తా ఉన్నారు, పరిశ్రమలు మూసేయాలా ఉంచాలా, పరిశ్రమలు ప్రోత్సహించాలనే విషయాన్ని ఒక క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది. ఈనాడు వారు ఇవాళ మొగల్తూరు సమస్య మీద మాట్లాడకుండా ఇవాళ గోదావరి ఫుడ్ పార్క్ సంబంధించిన సమస్యని రెండూ కూడా సెటిల్ చేసి రెండు విషయాలు కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ప్రభుత్వ పరంగా ఇవాళ ప్రత్యేకంగా గోదావరి ఫుడ్ పార్క్ ఏదైతే వచ్చిందో ఏదో ఇదే మేనేజ్మెంట్ తాలూకు కొంతమంది డైరెక్టర్స్ గా ఉండి ఇది కాన్స్టోరియల్ గా ప్రారంభించిన ఒక ఫుడ్ పార్క్ గోదావరి ఫుడ్ పార్క్ అనేది ఒక ఆనందవారి మేనేజ్మెంటే కాకుండా ఇతరులు కూడా కలిసి ఈ యొక్క పరిశ్రమ స్థాపించాలని మరి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆక్వా ఫుడ్ పార్క్ కింద ఈ యొక్క పరిశ్రమ తెచ్చుకోవడం జరిగింది. 50 కోట్ల రూపాయల సబ్సిడీతోటి ప్రారంభించుకుని 123 కోట్లతోటి పెట్టుబడులతో పరిశ్రమ ప్రారంభించాలనే ఒక ఆలోచనతో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అక్కడుండే మరి ఏదైతే ఇందాక ప్రతి యాక్సిడెంట్ కూడా ముఖ్యమంత్రి గారు వెళ్లాలనే ఆలోచన ఏనాడు కూడా ఇది సాంప్రదాయం కాదు. ఏదైతే యాక్సిడెంట్ జరిగినప్పుడు పరిశ్రమలో కాదు రోడ్ల మీద కూడా జరుగుతూ ఉంటాయి. ఇవాళ ఆ పరిశ్రమే కాదు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తండ్రి గారి ఫ్యాక్టరీ మీద కూడా 2008లో మరి సిమెంట్ ఫ్యాక్టరీ కూడా యాక్సిడెంట్ జరిగింది. ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు వెళ్ళారా, లేదనుకుంటే ఆ ప్రభుత్వం అక్కడుండే మంత్రులు వెళ్ళారా, లేదా అధికారులు వెళ్ళారని ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను. 2008 27వ తారీఖున వారి యొక్క భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ కూడా యాక్సిడెంట్ జరిగింది. అటువంటి పరిస్థితిలో మనం ఏం చేశాం? అలాగే 2008లో కూడా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో ఇదే రకమైన శుద్ధాలను మరి క్లీన్ చేయాలని చెప్పినప్పుడు సమయశుద్ధి కార్యక్రమం జరిగినప్పుడు అక్కడ కూడా 3 మృతి చెందారని చెప్పారు. అప్పుడు కూడా మరి వారికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి వారికి సంబంధించిన ఎక్స్ప్రెస్ ఇవ్వడానికి ఆ ప్రభుత్వం మీద ఆనాడు రాజశేఖర రెడ్డి నేను కూడా ఉన్నాను ఆ ప్రభుత్వంలో.
ఇంకా అటువంటి ప్రభుత్వంలో ఎక్స్రేస్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తామనే విషయాన్ని కూడా మేము ముందు చెప్తా ఉన్నాం. కానీ ఈ రోజు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, పరిశ్రమలో మూసేయాలా, పరిశ్రమలు ఇక్కడ తీసుకెళ్లి సముద్ర పక్కన పెట్టాలా అని ఆలోచన చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ పరిశ్రమలు పెట్టాలని ప్రతి పరిశ్రమ కూడా ఈ రాష్ట్రంలో వచ్చింది, కానీ ఈ దేశంలో వచ్చిన పరిశ్రమలన్నీ కూడా ప్రైవేటు యాజమాన్యంతో 95% ప్రైవేటు పరిశ్రమలు వచ్చాయి. అంతేకాని ప్రభుత్వ పరిశ్రమలు 5% మాత్రమే ఈ దేశంలో ఉన్నాయన్న విషయాన్ని కూడా మరి ప్రతిపక్ష నాయకుడు కానీ ప్రతిపక్ష పార్టీ సభ్యులు కానీ గ్రహించవలసిన పరిస్థితి ఉంది. పరిశ్రమలు ఏదైతే వస్తా ఉన్నాయో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ పరిశ్రమలు ప్రోత్సహించి ఏదైతే నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశం కల్పించాలనే ఆలోచన మాట్లాడింది. ఈనాడు ఇవాళ ఈ ఇన్స్టిట్యూట్లో కాకుండా మరి జరుగుతున్న అనేక యాక్సిడెంట్లు ప్రతి కూడా ముఖ్యమంత్రి గారు వెళ్ళాలి, లేదు ప్రతి చూడాలని చెప్పి ఏదైతే ప్రత్యేక జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడుతున్నారో అది బాధాకరమైన విషయం. కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారి యొక్క అనేక సమస్యలతో పాటు ఆయన ఈ సమస్య మీద పట్టించుకున్నారు. నిన్ననే ప్రత్యేకంగా ఈ యొక్క మౌంతూరు కార్యక్రమంలో నేను కూడా మా శాసనసభ్యులు ముగ్గురు కూడా కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ నా విషయం నా దగ్గరికి వచ్చింది. కలెక్టర్ గారిని నేను పంపిస్తా ఉన్నాను, కలెక్టర్ గారు కాకుండా మీరు కూడా వెళ్ళండి అని చెప్పి శాసనసభ్యుల్ని అలాగే మంత్రులు జిల్లా సంబంధించిన మంత్రులిద్దరిని ఇన్ఛార్జి మంత్రి కూడా నేను పంపించడం జరిగింది. అధ్యక్ష, వారికి సంబంధించిన యజమాన్యానికి కూడా బాధ్యత ఉంది కనుక యజమానిని కూడా ఎక్స్గ్రేషన్ ఇవ్వడానికి ప్రభుత్వమే కాదు యజమాని యొక్క నెగ్లిజెన్స్ ఉన్నది, వారి యొక్క మృతుల కుటుంబాలు కూడా ఇది ఆ ఫ్యాక్టరీ యజమాని తప్పులు ఉన్న వల్ల ఇది జరిగిందని చెప్పి ఏం చెప్తున్నారో వారు కూడా బాధ్యత తీసుకోవాల్సిన కార్యక్రమం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు మాతో కూడా చెప్పడం జరిగింది. కానీ మీరు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నారు. ప్రత్యేకంగా 3 గంటల గల మంత్రులు కానీ ఆ కార్యక్రమం కూడా వెళ్ళడం జరిగింది అధ్యక్ష. రెండోది ఏంటంటే ఇవాళ గోదావరి ఫుడ్ పార్క్ గురించి ఈయన మాట్లాడుతూ ఉన్నారండి అధ్యక్ష. ఇది ఈ కార్యక్రమం చూసినట్టయితే గోదావరి ఫుడ్ పార్క్ మీద శాసనసభ్యులు కానీ నేను కానీ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఆ జిల్లాలో జరుగుతున్న పరిశ్రమలు ప్రోత్సహించడంలో మీరందరూ కూడా కలిసికట్టుగా అధికారులు ప్రజాపతులు కూడా కలిసి అక్కడుండే సమస్యను పరిష్కారం చేయమని చెప్పి నన్ను కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇటువంటి పరిశ్రమలు ఎన్నో ఉన్నాయని చెప్పి పరిశ్రమలు కూడా నేను ప్రత్యేకంగా సిపిఎం వారు కొంతమంది అభద్రతా భావం కల్పించడానికి ఒక ప్రొఫెసర్ తీసుకొచ్చి ఆ గ్రామాలు పొల్యూట్ చేసేసి మానసికంగా పొల్యూట్ చేసేసి ఇది పొల్యూషన్ లేకపోయినప్పుడు కూడా పొల్యూషన్ అభద్రత చేసే కార్యక్రమం వల్ల వైఎస్ఆర్ పార్టీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా నిజాలు తెలుసుకుని పక్క తప్పున్నారు అధ్యక్ష. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజాలు తెలుసుకోకుండా ఈ యొక్క గోదావరి ఫుడ్ పార్క్ సంబంధించిన వరకు ఎటువంటి కాలుష్యం ఉన్నా కంట్రోల్ చేయడానికి కానీ ఒక నీరు పొట్టు జరిగితే ఆ యొక్క పైప్ లైన్ ద్వారా ప్రభుత్వం పరిశ్రమలను సమర్థించాలని ఆలోచన తప్ప ఈ పైప్ లైన్ ప్రైవేట్ ఇండస్ట్రీయా గవర్నమెంట్ ఇండస్ట్రీ అని కాదు. కాలుష్య నివారణ కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉండి పైప్ లైన్ వేయడానికని నాకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు కానీ మా శాసనసభ్యులకు కానీ మా జిల్లా మంత్రులందరూ కూడా కూర్చున్నప్పుడు కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగిన విషయాన్ని కూడా చెప్పడం సంతోషిస్తున్నాను. మాధవ్ నాయుడు 2 minutes ప్లీజ్. 2 minutes. నమస్కారం అధ్యక్ష. ఈ యొక్క దురదృష్టకర సంఘటన మా నియోజకవర్గం నర్సాపురం నియోజకవర్గంలో జరిగింది అధ్యక్ష. అయితే ఇటువంటి యొక్క సంఘటన మీద సీరియస్ గా డిస్కస్ చేయడానికి మీరు అనుమతిస్తే అవకాశం ఇస్తే దీన్ని ప్రతిపక్ష సభ్యులందరూ కూడా దుర్వినియోగం చేస్తున్నారు అధ్యక్ష. దీని మీద చర్చ జరగనివ్వకుండా ఒక విషయాన్ని డైవర్ట్ చేసే విధంగా వేళ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం జరిగే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి తీరు నిజంగా చాలా బాధాకరం అధ్యక్ష. ఈ మా నర్సాపురం నియోజకవర్గ ప్రజల తరఫున వాళ్ళని వేడుకున్నాం అధ్యక్ష. ఈ యొక్క కార్యక్రమం సజావుగా జరిగే విధంగా దీని మీద ఒక క్లారిటీ వచ్చే విధంగా ఒక సభ జరగాలని చెప్పేసి మిమ్మల్ని వేడుకుంటూ నిన్న జరిగినటువంటి సంఘటన నిజంగా చాలా అన్యాయం, చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయనకి విషయం తెలిసిన వెంటనే మమ్మల్ని గౌరవించడం జరిగింది అధ్యక్ష. ఆయన ఛాంబర్లోకి ఏంటి సంఘటన అని చెప్పేసి ఆయన మమ్మల్ని ఆరా తీయటం, అదేవిధంగా అక్కడే మన కలెక్టర్ గారితో జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం, ఆ యొక్క స్పాట్ లోకి ఇమీడియట్ గా మీరు వెళ్ళండి అని చెప్పేసి మమ్మల్ని కూడా అదేవిధంగా మాతో పాటు మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అదేవిధంగా మా జిల్లా మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, పేతుల సుజాత గారిని కూడా ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళమని చెప్పేసి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష.
మేము హుటాహుటిన అక్కడ సంఘటన దగ్గరికి వెళ్ళడం జరిగింది అధ్యక్ష. అక్కడ 5గురు చనిపోవటం జరిగింది అధ్యక్ష. వాళ్ళ 5గురు కూడా చాలా పేద కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు. అందరూ కూడా 22 సంవత్సరాలు 25 సంవత్సరాలకు సంబంధించినటువంటి వాళ్ళు అధ్యక్ష. అందులో 2కి వివాహం అయింది, మిగతా 3 కూడా వివాహం అవ్వలేదు. అయినప్పటికీ కూడా 5గురు యొక్క కుటుంబాలు కూడా వాళ్ళ మీదే ఆధారపడేటువంటి పరిస్థితి. ఎప్పుడైతే వీళ్ళు చనిపోయారో మొత్తం 5 కుటుంబాలు కూడా వాళ్ళ రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఆ యొక్క సంఘటన పూర్తిగా యాజమాన్యం వారి యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగిందని చెప్పేసి కూడా కలెక్టర్ గారు కూడా చెప్పడం, ఆ సందర్భంగా ఆ యొక్క ఇండస్ట్రీని కూడా సీజ్ చేయమని చెప్పేసి ఇమీడియట్ గా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా మళ్ళీ కట్టడం కూడా జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఆ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గారితో మాతోటి అదేవిధంగా బాధితులతో కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా మన కలెక్టర్ గారు కూడా యాజమాన్యం మీద కఠినంగా వ్యవహరించి మరి నష్టపరిహారం యాజమాన్యం ఇవ్వాలని చెప్పేసి ఎప్పుడైతే కలెక్టర్ గారు కూడా యాజమాన్యంతో మాట్లాడారో వాళ్ళు కూడా తక్కువ అమౌంట్ ఇస్తున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో పెద్ద మొత్తంలో బాధితులను ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు 15 లక్షల రూపాయలు చొప్పున అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ద్వారా ఇప్పించే విధంగా, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 లక్షలు ఇచ్చే విధంగా కలెక్టర్ గారు చెప్తే దాని ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా 10 లక్షలు ఇద్దాం మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మొత్తం 25 లక్షల వరకు కూడా వాళ్ళు మట్టు చెప్పాలి, జరిగినది చాలా అన్యాయం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తీసుకుంటే దేశం ప్రకారంగా అక్కడ వెంటనే మళ్ళీ కలెక్టర్ గారు కూడా ర్యాక్లో ప్రకటించడంతో బట్టి ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు తీసుకుంటే నిర్ణయానికి వాళ్ళందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది అధ్యక్ష. అయితే వేళ ఎంత డబ్బు అయినా సరే వాళ్ళ పోయిన ప్రాణాలు అనేది నిజంగా వెనక్కి రావడం అనేది చాలా కష్టం. వేళ ప్రజా యొక్క కుటుంబాలను ఎంత ఇచ్చినా గానీ అది తీరని లోటు అధ్యక్ష. అది అయితే ఏమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు విత్ ఇన్ అవర్స్ లో ఆయన అంత పెద్ద మొత్తంలో ఆ యొక్క బాధ్యతలకు అందే విధంగా ఆయన చేసినటువంటి చొరవ నిజంగా కుటుంబాల తరఫున ఆయనకి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష నిన్న రాత్రికి ఏదైతే మొత్తం మన గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వారిలో అదేవిధంగా మా జిల్లా ఇద్దరు మంత్రులు మేమంతా అక్కడ ఉండి అన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత రాత్రికి ఆ గౌరవ ప్రతిపక్ష నాయకులు మా నర్సాపు నియోజకవర్గం రావడం జరిగింది అధ్యక్ష. అయితే మేమందరం కూడా సంతోషించి ఓకే ప్రతిపక్ష నాయకులు వచ్చారు, ఏదో ఆయన కూడా తోచిందేదో చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రతి చిన్నపిల్లలు కూడా చెప్తున్నారు అధ్యక్ష, వాళ్ళ చాలా లక్షల కోట్లలో యొక్క ప్రజాధనం ఆయన దగ్గర ఉంది, ఆయన దోచేయడం జరిగిందని చెప్పేసి వాళ్ళ ప్రతి చిన్నపిల్లడు కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. వాళ్ళ ఆ రకంగా ఆయన ప్రజల ధనం ఆయన దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ అంతమంది పాపం 5గురు ఒకేసారి చనిపోయారు, ఎంతో కొంత ఆయన తోచింది ఆయన ఏదో చేస్తారు, ఆయన తరఫున పార్టీ తరఫున ఆయన చేస్తారని చెప్పేసి వీళ్ళందరం కూడా ఆశించాం అధ్యక్ష. కాబట్టి ఆయన ఏదో ఫోటోల కోసం వాటి కోసం ఏదో వచ్చి అక్కడ గంట కూడా లేదు అధ్యక్ష, ఒక అరగంట అక్కడ వచ్చి కూర్చుని ఆ తర్వాత గంట ఎంతో వాళ్ళ యొక్క నాయకుడింట్లో కూర్చొని భోజనం చేసి ఆయన వెనక రావడం జరిగింది అధ్యక్ష. వాళ్ళని చూస్తున్నటువంటి తీరు, వాళ్ళని ప్రవర్తిస్తున్నటువంటి విధానం చూస్తుంటే అధ్యక్ష ఆయన ఎక్కడ కూడా సానుభూతి లేదు అధ్యక్ష. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద ఎక్కడ కూడా సానుభూతి లేదు అధ్యక్ష. కేవలం ఆయన యొక్క మనుగడ కోసం వాళ్ళు రాజకీయం చేయడం కోసం యొక్క ఇష్యూని శవరాజకీయం చేయడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ఇష్యూగా మీకు తెలియపరుస్తున్నాం అధ్యక్ష. చాలా దురదృష్టం అధ్యక్ష. వాళ్ళు మేము చెప్తున్న అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా ఎట్టుపరుస్తున్నందుకు కూడా ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్టబన్ గా చాలా క్లారిటీగా ఉన్నారు అధ్యక్ష. జరిగిన ఇన్సిడెంట్ మీద ఎట్టుపరుస్తున్నా కూడా ఎవరిని కూడా ఎంత పెద్దవారైనా సరే వదిలేదు లేదు, కఠినమైన నిర్ణయం తీసుకుంటా అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది అధ్యక్ష. మీరు ఈ మధ్యన చూస్తే అధ్యక్ష గత ఇదే ఇష్యూస్ మీద ఇదే పొల్యూషన్స్ మీద వేళ పెద్ద మనిషి చెప్తున్నాడు ఆయన 8 డ్రైన్ పొల్యూషన్ అయ్యానని చెప్పేసి ఏ ఇష్యూస్ మీద క్వశ్చన్ అవర్ కూడా ఉంది అధ్యక్ష గత 4 రోజుల క్రితం. అయితే ఆ క్వశ్చన్ అవర్ ఎక్కడ కూడా చర్చకు రానివ్వకుండా ఆ యొక్క సభని డిస్టర్బ్ చేసినట్టు కనుక వేళ ప్రతిపక్ష నాయకుడికి చెందిన అధ్యక్ష. వేళ అతను చెప్తున్నటువంటి తీరు చూస్తుంటే కనుక దయ్యాలు వేదాలు చెప్తున్నట్టుగా అతనైతే విధానం ఉంది తప్ప ఎక్కడ కూడా దీని ఒక రాజకీయం చేసుకోవడానికి చూస్తారు తప్ప ఎక్కడ కూడా యొక్క సమస్యని పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతో అతను బిహేవియర్ ఎక్కడ కూడా లేదని చెప్పేసి మీకు తెలియజేసుకున్నాను అధ్యక్ష. ఆ యొక్క విషయాన్ని మళ్ళీ నా దృష్టిలో పెట్టాలని చెప్పేసి కలెక్టర్ గారు కూడా చెప్తాను జరిగిన అధ్యక్ష. వాళ్ళ కలెక్టర్ గారు కూడా వాళ్ళ ప్రతి ఇండస్ట్రీకి కూడా వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష, వార్నింగ్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. రాబోయే ఇంకొక 6 నెలల్లోనే 8 ట్రైన్ కూడా పూర్తిగా ప్రక్షాళన చేస్తారని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాం అధ్యక్ష. దయచేసి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా వాళ్ళ మీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం అధ్యక్ష.
కొద్దిగా చెప్పాలి సార్. 1 minute కాదు 2 నిమిషాలు ఇవ్వాలి సార్ టైం. ఇప్పుడు ఆనంద్ అక్వా కంపెనీలో పొల్యూషన్ అన్నది అక్కడ కలెక్షన్ అయిన తర్వాత పొల్యూషన్ ట్రీట్మెంట్ ప్లాంట్ లోకి వెళ్తుందండి. ఆ కలెక్షన్ ఏరియాలో జరిగిన మెయింటెనెన్స్ ప్రాబ్లం వల్ల ఇక్కడ 5 చనిపోయారు. ఏదైతే డ్రైనేజీల్లో వెళ్తే ఎలా చనిపోతారో అదే విధంగా చనిపోయారు. ఇది వరకు మాదాపూర్ లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ప్రభుత్వం ఉన్నప్పుడు 4 డ్రైనేజీలో పడి చనిపోయారు. అటువంటిది ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం అయిపోతుంది, ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ఏదైతే చాలా అధ్యక్ష 5 మరణించారు. ముఖ్యమంత్రి గారు తెలిసిన వెంటనే మమ్మల్ని పిలిచి 5 నిమిషాల్లో వాళ్ళకి హెల్ప్ జరిగే కార్యక్రమం చేశారు. ఇంతవరకు మా జిల్లాలో జరిగిన యాక్సిడెంట్లో ఇంత ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్న ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారు. ఒక్కొక్కరికి 25,000 రూపాయలు, 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చడం అనేది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు అధ్యక్ష. మా జిల్లాలో ప్రమాదం జరిగితే 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వడం అనేది ఇదే మొట్టమొదటిసారి అధ్యక్ష. దాని మీద ముఖ్యమంత్రి గారు ఎంత శ్రద్ధ తీసుకున్నారో, ఆ బాధితుల కోసం ఎంత ప్రత్యేకమైన ఆలోచన చేశారో ఒక్కసారి ఆలోచించేయండి. దయచేసి మీకు తెలియజేసేది ఏంటంటే, మా పశ్చిమ గోదావరి జిల్లా అంటే పచ్చని గోదావరి అనుకుంటున్నారు. పచ్చని గోదావరికి ప్రధాన కారణం చేపల చెరువులు, రైలు చెరువులు. చేపల చెరువులు, రైలు చెరువులు ప్రాసెసింగ్ ప్లాంట్లు లేకపోతే ఆ చెరువులు ఎలా అభివృద్ధి చెందుతాయి, ఆ జిల్లా ఎలా అభివృద్ధి చెందుతుంది, దానికి మీరు అబ్జెక్షన్ పెడితే ఎట్లా ఒకసారి తెలియజేయాలి. తొందూరు నుంచి పైపు లైన్ వేస్తుంటే 30 కిలోమీటర్ల దూరం అని చెప్తున్నారు. 22 కిలోమీటర్లు అధ్యక్ష. 22 కిలోమీటర్లు కూడా ఆర్ఎన్బి రోడ్డంతా పైప్ లైన్ వెళ్తుంది. ఎవరు రైతు సహాయం అక్కర్లేదు అధ్యక్ష. ఇది కావాలని చెప్పి తప్పుదారి పట్టిస్తున్నారు. జిల్లాకి ఫ్యాక్టరీస్ రావడానికి వ్యతిరేకత చేస్తున్నారు. దయచేసి ప్రతిపక్ష నాయకులు ఫ్యాక్టరీ రావడానికి వ్యతిరేకత చేయొద్దు, మమ్మల్ని బతకనివ్వండి. మేము ఎంతో సంతోషంగా బతుకుతున్నాం. ఆక్వా హబ్ గా తయారైంది వెస్ట్ గోదావరి. ఈ ఆక్వా హబ్ గా తయారైన వెస్ట్ గోదావరికి ఇండస్ట్రీస్ వస్తే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. దయచేసి ఫ్యాక్టరీస్ రావడానికి సహకరించండి. దాంట్లో ఏమైనా లోపాలుంటే చెప్పండి, సరి చేసుకుంటాం. దాని మీద మీరు పూర్తిగా సహకారం అందించాలి. దయచేసి ఇటువంటి విమర్శలు చేసి మా జిల్లాని వెనకబడే పరిస్థితి తీసుకురావద్దని చెప్పి మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నాను. దయచేసి ముఖ్యమంత్రి గారు నిన్న చేసిన కార్యక్రమానికి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. 4 కేటగిరీలు ఉంటాయి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. వైట్, గ్రీన్, ఆరెంజ్, రెడ్ అధ్యక్ష. వైట్ కేటగిరీలో ఈ సోలార్ పవర్ ప్లాంట్స్ వస్తాయి అధ్యక్ష. గ్రీన్ కేటగిరీలో రైస్ మిల్స్ వస్తాయి అధ్యక్ష. ఆరెంజ్ కేటగిరీలో ఈ ఆక్వా, ఈ ప్రాసెసింగ్ ప్లాంట్స్ అన్ని ఆరెంజ్ కేటగిరీలో వచ్చాయి అధ్యక్ష. రెడ్ కేటగిరీలో వచ్చినవి సిమెంట్ ప్లాంట్స్ అధ్యక్ష. సిమెంట్ ప్లాంట్స్ రెడ్ కేటగిరీలో వస్తాయి. ఈ రోజు మన ప్రతిపక్ష నాయకుడి గారికి ఎన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయో మనందరికీ తెలుసు. అంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎక్కువ పొల్యూషన్ ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిశ్రమల నుంచి అధ్యక్ష. దానివల్ల మొత్తం ఎయిర్ అంతా పొల్యూషన్ అవుతుంది, క్రాప్ డ్యామేజ్ అవుతుంది, ఆత్మ జబ్బులు వస్తున్నాయి, బ్రాంకైటిస్ వస్తున్నాయి. ఇవన్నీ రావడానికి కారణం నువ్వు స్థాపించినటువంటి సిమెంట్ పరిశ్రమల వల్ల అధ్యక్ష. ఇంకొకటి ఈ రోజు ప్రతి ఒక్కరికి సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. ఈ రోజు వెస్ట్ బెంగాల్లో పరిశ్రమలు రాకుండా కమ్యూనిస్టులు అడ్డుపెట్టడం వల్ల వెస్ట్ బెంగాల్కి ఒక పరిశ్రమ రాలేదు అధ్యక్ష. ఈ రోజు మీరు కూడా కమ్యూనిస్టులతో కలిసి పరిశ్రమలు రాకుండా అడ్డుపెట్టాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు మనకి పరిశ్రమ వల్ల 50,000 డైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది అధ్యక్ష. 2,50,000 ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది అధ్యక్ష. అది కూడా ఈ 2 జిల్లాల్లోనే మనకు వస్తుంది. కాబట్టి ఎవరు అడ్డు పెట్టినా సరే, కమ్యూనిస్టులు కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ ఎవరు పట్టుపెట్టినా సరే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు ఆగే పరిస్థితి లేదు. ఇంటర్ మళ్ళీ పరిశ్రమలు తీసుకురావడమే కాకుండా పొల్యూషన్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా ఎవరైతే కార్మికులు ఉన్నారో వారికి సమస్యలు లేకుండా పరిశ్రమలన్నీ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక నినాదం ఇచ్చారు, బాబు గారు వస్తే జాబ్ వస్తుందని. ఈ రోజు రాష్ట్రంలో అది స్టార్ట్ అయింది అధ్యక్ష.
ఈ దేశంలోనే ఎక్కువ పరిశ్రమలు ఈ 2.5 సంవత్సరాల్లో మనకు వచ్చాయి. ఈ రోజు ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఎంప్లాయ్మెంట్ ఇస్తాం. ఎంప్లాయ్మెంట్ లేకపోతే నిరుద్యోగ భృతి కూడా ఇస్తాం. ఎవరు ఎన్ని అడ్డు పెట్టినా సరే పరిశ్రమలు ఆగే పరిస్థితి లేదని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. రావు గారు 1 minute ప్లీజ్. సార్ ఒక 2 నిమిషాలు అధ్యక్ష. నిన్న జరిగిన పశ్చిమ గోదావరి జిల్లాలో నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఏదైతే కంపెనీ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా మిథేన్ గ్యాస్ అక్కడ ప్రొడ్యూస్ అవటం, దాన్ని శుభ్రం చేయటానికి దిగిన వ్యక్తితో పాటుగా అతన్ని కాపాడటానికి వెళ్ళిన 4 యువకులు చనిపోవటం జరిగింది. అధ్యక్ష, చాలా దురదృష్టం. కానిస్టేబుల్ సెలక్షన్ అయ్యి అతి త్వరలో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితిలో ఉన్న వ్యక్తి కూడా అందులో ఒక అబ్బాయి ఉండటం జరిగింది. వెంటనే ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు నేను మా సహచర మంత్రులతో కలిసి వెళ్లటం జరిగింది. చాలా హృదయ విదారకమైన సంఘటన. ఈ సంఘటన చాలా మనస్సును కదిలించే సంఘటన. ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో బాధపడటమే కాకుండా వారి కుటుంబాలను ఆదుకునే దిశగా ఏ రకమైన చర్యలు అవసరమైతే అన్నీ కూడా తీసుకోవాలని అటు అధికారులకి మాకు కూడా ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంలో అక్కడ గతంలో నగరంలో పెట్రోలియం ఏదైతే గ్యాస్ లీక్ అయిన సందర్భంలో 25 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు పెట్రోలియం అథారిటీ నుంచి మినిస్ట్రీ నుంచి 5 లక్షల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 25 లక్షల రూపాయలు ఇచ్చిన సంఘటన ఉంది. ముఖ్యమంత్రి గారు ఆ సంఘటన కూడా గుర్తు చేస్తూ అత్యధిక మొత్తాన్ని అక్కడ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఏదైనా వారి కుటుంబాలు మనిషి ప్రాణాన్ని మనం తీసి ఇవ్వలేకపోయినా వారు బాధపడకుండా ఏదో రకంగా ఆర్థికంగా అన్నా వారిని ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటాం. అటు పరిశ్రమ యాజమాన్యాన్ని కూడా ఒప్పించి ఏదైతే నీ తప్పు కూడా ఉంది ఖచ్చితంగా 15 లక్షల రూపాయలు వారు 10 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి 25 లక్షల రూపాయలు ఆ కుటుంబ సభ్యులు కూడా సంతృప్తిని వ్యక్తం చేసే దిశగా మాట్లాడి ఒప్పించడం జరిగింది. అయితే ఒక విచిత్రమైన వాదన నేను వినటం జరిగింది అధ్యక్ష. ఏదైతే ఒక ప్రమాదం జరిగితే అంటే గ్యాస్ లీక్ అయింది కనుక ఎక్కడా కూడా గ్యాస్ నిక్షేపాల జోలికి మనం వెళ్ళకూడదు. ఎక్కడైనా ఒక గ్యాస్ సిలిండర్ పేలితే ఇంకా గ్యాస్ సిలిండర్లు మనం బ్యాన్ చేద్దాం. ఎక్కడైనా ఒక ఇండస్ట్రీలో ఏదైనా ఒక నష్టం జరిగితే ఆ ఇండస్ట్రీనే ఈ భూమి మీద ఉండకూడదు అనే పాలసీ కనుక తీసుకుంటే మనిషి బ్రతకటమే అసాధ్యం. ఏదైతే ఈ పొల్యూషన్ కారణంగా అక్కడ సరైన శ్రద్ధ తీసుకోవడం కారణంగా కేవలం మిథైన్ వాయువు కారణంగా దాన్ని ఏదో ప్రమాదకరమైన పరిస్థితి, వేల మంది లక్షలాది మంది ప్రమాదకరమైన పరిస్థితి అని ఆయన ఏదైతే మాట్లాడుతున్నాడు. అయితే ఒక్క విషయం మాత్రం ఏదైతే చనిపోయినప్పుడు సానుభూతితో వారిని పలకరించడానికి వచ్చిన విధానం ఏదైతే ఉందో తప్పనిసరిగా దీన్ని అందరం కూడా శ్లాఘించవలసిన అవసరం ఉంది. కానీ దీన్ని రాజకీయం కంటే కూడా మరింత జాగ్రత్తలు ఏం తీసుకుందామా పరిశ్రమల విషయంలో కానీ పొల్యూషన్ విషయంలో కానీ ప్రజలను కాపాడే విషయంలో కానీ ఏం తీసుకుందాం అనే దాని మీద ఓ సక్రమమైన డిబేట్ జరగాలి తప్ప నాకు చాలా లాంగ్వేజెస్ వచ్చు. నేను నడిస్తే 2 కాళ్ళు లేకపోతే నాకు 2 కళ్ళు కాదు వెనకాల నుంచి కూడా చూస్తా. మీరేం మాట్లాడినా నేను నవ్వుకుంటూ ఉంటా. ఇట్లాంటి వ్యవహారం కింద కాకుండా మాట్లాడేటప్పుడు ఒక సక్రమమైన పందాలో రాష్ట్రానికి ఒక దశ నిర్దేశించే దిశగా ఆ డిబేట్ ఉంటే బాగుండేది. చక్కటి డిబేట్ జరుగుతున్న పరిస్థితుల్లో రాబోయే భవిష్యత్తులో ఒక ఆక్వా రంగువే కాదు ఏ రకమైన ఇండస్ట్రీస్ అయినా సరే ఏ రకమైన పొల్యూషన్ సైడ్ కానీ మనుషుల ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా ప్రమాదకరమైన పరిస్థితి లేకుండా ఏ రకమైన చర్యలు తీసుకోవాలన్న విషయంలో ఒక సరైన సూచనలు ఇవ్వవలసిన పరిస్థితి పోయి ప్రతిపక్షం ఇండస్ట్రీసే ఈ రాష్ట్రానికి రాకూడదు. ప్రధానంగా ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క నిమిషం అధ్యక్ష, ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో భూమి విలువలు బాగా పెరిగిన పరిస్థితుల్లో ఇవాళ ఒక్క ఇండస్ట్రీ లేదా అధ్యక్ష. ఈ వెస్ట్ గోదావరి లెక్కేస్తే 3 ఇండస్ట్రీల అధ్యక్ష. ఒకటి ఆంధ్ర షుగర్స్, రెండోది చాగల్లు షుగర్స్, మూడోది ఏలూరులో ఉన్న కృష్ణా జూట్ మిల్లు. ఈ 3 తప్ప ఇండస్ట్రీ లేవు. కొత్తగా ఇండస్ట్రీ వచ్చే పరిస్థితి కూడా లేదు. ఏ ఇండస్ట్రీ కోసం మేము ప్రయత్నం చేసినా ఇవాళ కమ్యూనిస్టులతో జతకట్టి ఈ జిల్లాలో ఇండస్ట్రీ రాకూడదనే ఒక ప్రయత్నం చేయటం. ఇందాక భీమవరం శాసనసభ్యులు అంజిబాబు గారు చెప్పారు. ఏదైతే ఇవాళ ఆక్వా రంగం అదృష్టవశాత్తు ఆక్వా రంగంలో ఇవాళ ప్రపంచంలో ఉన్న అత్యున్నతమైన శ్రేణిలో
తూర్పు గోదావరి కృష్ణా జిల్లాలో ఉండటం జరిగింది. అయితే అక్వరంగా అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా ప్రాసెసింగ్ యూనిట్లు అవసరం. అయితే ఆ ప్రాసెసింగ్ యూనిట్ లో ఎట్లాంటి ప్రమాదం జరగకుండా మనం ఏ రకమైన శ్రద్ధ తీసుకోవాలన్న దాని మీద ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని అవసరం ఉంది. ఆ దిశగా నిర్ణయం సూచన కూడా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి కూడా అందజేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా మనుషుల ప్రాణాలకు గాని వాతావరణానికి గాని హాని కలగకుండా ఏ రకమైన చర్యలు తీసుకోవాలో దాని మీద ప్రధానంగా ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టాలనే ఆలోచన చేయడం జరిగింది. ఇట్లాంటి ఒక పాజిటివ్ ఆలోచన చేసి ఇండస్ట్రీస్ గ్రోత్ కూడా తీసుకురావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తీసుకెళ్లాలా, పశ్చిమ గోదావరి జిల్లాను ఏ రకంగా అభివృద్ధిలో తీసుకెళ్లాలా అన్న విషయాన్ని ఆలోచించమని మీ ద్వారా వినమ్రంగా నేను ప్రతిపక్ష నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అధ్యక్ష, ఇంకొక విషయం, ఏదైతే మీ చుట్టూ ఏదైతే ఆ పైన లాబీలో పైన ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో ఇది బహుశా బయట చూసే వాళ్ళు అసహించుకుంటూ ఉన్నారు. అధ్యక్ష, దీని మీద కూడా ఎలాంటి వాతావరణం మంచిది కాదు. ఖచ్చితంగా ఒక క్రమశిక్షణతో జరగవలసిన అవసరం ఉంది. డిబేట్ కూడా ఒక మంచిగా డిబేట్ జరగాల. ప్రజలకు అవసరమైన వాటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం ఉందనేది మీ ద్వారా